తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం రైతులకు అందించే ఏ మేలైనా సరే అంటే ఏ పథకాలైనా సరే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు 1971లో చేసినటువంటి రూపొందించబడింది. దాన్ని అప్పుడు 1B రిజిస్ట్రార్ అని పిలవడం. Represented by La Lens TV. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఆ చట్టం గురించి ఈ వీడియోలో మనం పార్ట్ వైజ్గా తెలుసుకుందాం. రాజు కొంగంటి ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. ఫస్ట్ వన్ వచ్చేసి రికార్డ్ ఆఫ్ రైట్స్ ROR, భూ హక్కుల రికార్డ్ అని పిలుస్తారు. అయితే భూమిపై ఎవరికి ఎలాంటి హక్కులు ఉన్నాయో తెలిపే రికార్డ్ ఇది. అయితే గ్రామాల వారీగా గ్రామంలో ఉన్నటువంటి భూ యజమానులు వారు కలిగి ఉన్నటువంటి భూ వివరాలను తెలిపే రికార్డు ఇది. అందుకే దీనిని భూ యజమానుల రికార్డు అని కూడా అనవచ్చు. దాంతోపాటుగా ఈ రికార్డులో ఉన్నవారి పేరు యాజమాన్య హక్కు పత్రంగా పట్టాదార్ పాస్ పుస్తకం ఇస్తారు. అయితే RORలో ఉండే పేరు ఎవరిదైతే ఉంటుందో వారికే భూ యాజమాన్య హక్కుగా పరిగణించబడుతుంది. ఇంకో విషయం ఏంటంటే భూముల యొక్క రిజిస్ట్రేషన్ రికార్డుల ఆధారంగానే జరుగుతుంది. ప్రభుత్వం రైతులకు అందించే ఏ మేలైనా సరే అంటే ఏ పథకాలైనా సరే రికార్డు ప్రకారమే అందజేయబడతాయి. అందుకే ROR అనేది చాలా కీలకమైన భూ రికార్డుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సెకండ్ వన్ ఏంటంటే తెలంగాణలో ROR చట్టాలు హక్కుల రికార్డు గురించి. అంటే తెలంగాణ హక్కుల రికార్డు కాస్రా పహాని అనేది ఉండేది. దాంతోపాటుగా 1B రిజిస్ట్రార్ అనేది ఉండేది. దాంతోపాటుగా ROR 1B అనేది ఉండేది. ఇప్పుడు ధరణి దాంతోపాటుగా భూభారతి చట్టం కూడా రావడం జరిగింది. అయితే హైదరాబాద్ రాష్ట్రంలోని 1948లో చేసినటువంటి ROR చట్టం కింద హక్కుల రికార్డుగా ప్రకటించబడింది. దాన్ని అప్పుడు కాస్రా పహాని అనడం జరిగింది. దాంతోపాటుగా ఉమ్మడి రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు 1971లో చేసినటువంటి ROR చట్టం కింద రూపొందించబడింది. దాన్ని అప్పుడు 1B రిజిస్ట్రార్ అని పిలవడం జరిగింది. అయితే 1B రిజిస్ట్రార్నే 2017 సంవత్సరంలో నిర్వహించినటువంటి భూ హక్కుల రికార్డు యొక్క ప్రక్షాళన కార్యక్రమం ద్వారా సవరించి దాన్ని ధరణిలో పొందుపరచడం జరిగింది. అయితే 2020లో చేసినటువంటి ROR చట్టం కింద ధరణి అనే హక్కుల రికార్డుగా ప్రకటించడం జరిగింది. ఇది భూభారతి చట్టం 2025 చట్టం కింద హక్కుల రికార్డుగా ఇప్పటివరకు కూడా అదే విధంగా ఉంది. ఇక్కడ మూడో విషయం ఏంటంటే ROR చట్టంలో ఉండవలసిన అంశాలు ఏమిటనంటే ROR చట్టాలు ప్రధాన ఉద్దేశం హక్కుల రికార్డును రూపొందించడం. అయితే భూమిపై హక్కులు సంక్రమించినప్పుడు ఆ రికార్డులలో మార్పులు చేయడం. ROR చట్టంలో ఉండాల్సిన ప్రధాన అంశాలు భూముల హక్కుల రికార్డును రూపొందించబడుతుంది. దాంతోపాటుగా నిర్వహించినటువంటి హక్కుల రికార్డులో ఉన్న తప్పులను సవరించడం జరగాలి. దాంతోపాటుగా భూమిపై హక్కులు సంక్రమించినప్పుడు హక్కుల యొక్క రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ వంటివి కూడా ఏర్పాటు చేయాలి. హక్కుల రికార్డుకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడానికి ROR అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి ధరణి చట్టంలో లోపాలు. అయితే ధరణిలో తప్పుల సవరణకు రెవెన్యూ అధికారులకు ఎలాంటి అధికారాలు లేవు. ధరణి సమస్యల పరిష్కారం కోసం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులేట్కు ఎలాంటి చట్టబద్ధత కూడా లేకపోయి ఉండేది. అయితే ధరణి సమస్యలు తీరాలంటే కోర్టులను ఆశ్రయించాల్సి ఉండేది. పాత ROR చట్టంలో ఉన్నటువంటి అప్పీలు వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ధరణి చట్టం ఆధారంగా సాదా బైనామాల యొక్క క్రమబద్ధీకరణ కోసం చేసుకున్న 10 లక్షల దరఖాస్తులను పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి చట్టంలో ఎలాంటి నియమం కూడా ఉండేది కాదు. అయితే పార్ట్ Bలో చేర్చినటువంటి 18 లక్షల ఎకరాల భూమిని ధరణికి ఎక్కించడానికి నియమాలు లేవు. అసైన్ భూములు క్రమబద్ధీకరణకు ఇనాం భూముల యొక్క ORC 38 ఈ సర్టిఫికేట్ మొదలగు మార్గాల ద్వారా భూమి యొక్క హక్కులను సంక్రమించినప్పుడు ధరణిలో నమోదు చేయడానికి నియమాలు లేవు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే వారసత్వంగా భూమి వచ్చినప్పుడు ఎలాంటి విచారణ లేకుండానే మ్యూటేషన్ చేయడం వలన వారసుల మధ్య భూ వివాదాలు పెరగడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లుగా ప్రతి భూ కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య అంటే ULPN నెంబర్, అదేవిధంగా భూ ఆధార్ అని కూడా అంటారు. గ్రామాలలోని ఇంటి స్థలాలకు ఆస్తి కార్డులను జారీ చేయడానికి నియమాలు లేవు. అయితే ఈ కార్యక్రమంలో చాలా రాష్ట్రాలలో అప్పటికే అమలు జరుగుతూ ఉన్నాయి.